హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. ఈరోజు మీకు VWN కంపెనీ నుంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ చూపిస్తాను. అందరికీ అందుబాటు అయిన బడ్జెట్లోనే వస్తుంది. అది 7,000 లోపే వస్తుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా మీరు ICICI క్రెడిట్ కార్డ్ వాడితే అమెజాన్ది ఇంకా 300 అలా ఆఫ్ వస్తుంది. సో నాకు 6,700 అలా వచ్చింది. అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంకా అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గో. ఈ టీవీలో బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఈ బాక్స్లో రిమోట్ ఇంకా ఏమో వచ్చినాయి. ఓకే, చెక్ చేద్దాం. ఓపెన్ చేసి చెక్ చేద్దాం, మీకు చూపిస్తాను నేను. ఇంకా ఈ టీవీ వెనకాల చూస్తే పోర్ట్ HDMI పోర్ట్స్ 2 వచ్చాయి. ఇంకా ఒకటి ఏదో పోర్ట్ వచ్చింది, ఇంకొకటి USB పోర్ట్ 2 వచ్చాయి. ఇంకా టీవీ బాక్స్లో చూస్తే మనకి ఒక పేపర్ స్క్రూస్ నట్స్ ఏమో వచ్చాయి. ఇంకా ఒక రిమోట్, ఇంకొక వారంటీ సర్టిఫికేట్ వచ్చింది. ఇక వారంటీ సర్టిఫికేట్ ఇలా ఉంది, చూడొచ్చు. ఇంకా టీవీ రిమోట్ వచ్చింది. రిమోట్లో సెల్స్ వచ్చాయంటావా, చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. సెల్స్ అయితే రాలేదు, మనమే కొనుక్కోవాలి. ఇంకా టీవీ స్టాండ్ ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు టీవీకి 2 స్టాండ్స్ వచ్చినాయి కదా పేపర్లో. టీవీకి స్టాండ్ ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ ఇంకా సెటప్ అయిపోయింది. ఇంకా బూటప్ చేద్దాం. లెట్స్ గో. స్క్రీన్ బూటప్ అయిపోయింది. కొంచెం సెటప్ చేశాను. ఇప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఇగో టీవీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. దీంట్లో యాప్స్ అయితే చాలా ఉన్నాయి, చూపిస్తున్నాయి. బ్లోట్వేర్ అయితే చాలా ఉంది, కానీ అన్ని డౌన్లోడ్ లేవనుకుంటా. ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూద్దాం యాప్స్. ఇక్కడ ఆల్ అప్లికేషన్స్లోకి వెళ్తే అక్కడ నాకు ప్లేస్టోర్ కోసం చూస్తే ప్లేస్టోర్ దొరకలేదు. ఏదో క్లౌడ్ టీవీ స్టోర్ అని ఉంది, దీంట్లోనే డౌన్లోడ్ చేయాలనుకుంటా అన్ని. అండ్ యూట్యూబ్ కోసం చూస్తే యూట్యూబ్ కూడా దొరకలేదు. ఏదో స్మార్ట్ ట్యూబ్ అనే అప్లికేషన్ దొరికింది, సో అది డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టాలింగ్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. చూస్తేనైతే యూట్యూబ్ లాగానే ఉంది. ఒక వీడియో శాంపుల్ కోసం ప్లే చేస్తాను. సౌండ్ చెక్ చేయండి. వీడియో అండ్ సౌండ్. సౌండ్ క్లారిటీ అయితే వినొచ్చు మీరు. వీడియో అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నా ఫోన్ అంత క్లారిటీ లేదు. కాబట్టి టీవీలో అయితే బాగానే వస్తుంది క్లారిటీ. ఓకే, మన 7K బడ్జెట్లో 720p క్లారిటీ బాగానే ఉంది, మీరు చూడొచ్చు. అంత డీటెయిల్గా లేకున్నా మీకు కొంచెం ఎస్టిమేషన్ వేసుకొని చూడండి. సో యూట్యూబ్ అప్లికేషన్ కూడా దొరికింది, సో డౌన్లోడ్ చేస్తున్నాను నేను. స్మార్ట్ ట్యూబ్ ఏంటంటే దాంట్లో మీకు యాడ్స్ లేకుండా వచ్చింది, యూట్యూబ్లో యాడ్స్ వస్తాయి, అంతే తేడా. సో ఇదొక ఫ్యూచర్ మనకు నచ్చింది టీవీలో. సో యూట్యూబ్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయిపోయిన తర్వాత అర్థమైంది అంటే ఈ బడ్జెట్లో టీవీలో ఫ్యూచర్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ అన్నీ బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక స్మార్ట్ టీవీ అని ఒక స్మార్ట్ ట్యూబ్ అని ఒక యాప్ ఉంది. యూట్యూబ్ బదులు ఇది ఒక మంచి ఫ్యూచర్. యాడ్స్ లేకుండా యూట్యూబ్ ప్లే చేయొచ్చు. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మూవీస్, OTT అట్లాంటివి కూడా ఇట్లా క్లోన్ యాప్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్స్ లేకుండా ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా వాడచ్చు. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది ఒక యాడ్ ఆన్ ఫ్యూచర్ అనుకోవచ్చు. ఇంకొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీంట్లో టీవీలో రిమోట్లో అంత బాగాలేదు, ఇంకా దాంట్లో సెల్స్ కూడా అంత బాగాలేదు. కానీ ఈ బడ్జెట్లో టీవీ రెజల్యూషన్ అంత బాగుంది. ఓకే, ఈ టీవీ నేను అందరికీ రికమెండ్ చేస్తాను. ఇంకా ఇట్లాంటి టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.